సార్ అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్తారా? హల్లెలూయా. అందరూ కూడా బైబిల్ తెరిచి బైబిల్లో తెరిచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము బైబిల్ తెరిచి చూడండి అందరూ. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గము కలుగజేయును. ఓకేనండి, అందరు కూడా గమనించాలి. ఇక్కడ ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో చివరి లైన్లో ఏముందంటే, ఆయన శోధనతో కూడిన తప్పించుకునే మార్గమును కలుగా చేయను అని మాట కనబడుతుంది. ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాట విశ్వాసులైన వారికి, సహోదరులైన వారికి, సంఘానికి వస్తున్నట్టు శోధనలు ఏవైతే ఉన్నాయో, బాధలైతే ఏవైతే ఉన్నాయో, బలహీనతలు అయితే ఏమున్నాయో, మీ కుటుంబాలకి లేక మీ పిల్లలకు ఎవరికైనా కావచ్చు, మరి వాటి అన్నిటి నుంచి తప్పించుకునే మార్గం దేవుడు మనకిచ్చాడు. తప్పించుకునే మార్గము దేవుడు అనుగ్రహించాడు. మీరు ఆలోచించండి. ఇక్కడ కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులలో సంఘము అనేది చాలా భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంటుంది. వారి కుటుంబాలు అలా శోధించబడుతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, తట్టుకోలేక, జీర్ణింపు చేసుకోలేక ఇబ్బంది పడుతూ, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఎలా తట్టుకోగలము, ఇలాంటి పరిస్థితి మనం ఎలా నిలబడగలము అనేటువంటి మాటలు మనం చాలాసార్లు మాట్లాడడం అనేది సహజంగా అందరూ కూడా మాట్లాడుతున్న విషయమే. ఈ యొక్క అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 13వ వచనంలో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప అని ప్రారంభించాడు. 13వ వచనంలో మీరు వినాలి. పెద్ద శోధన ఏం కాదటండి. యేసు ప్రభు కంటే ఎక్కువ శ్రమ పొందలేదు మనం. యేసు ప్రభు కంటే ఎక్కువ కష్టాలు మనం అనుభవించలేదు. యేసు ప్రభు కంటే ఎక్కువ నిందలు కూడా మనం భరించలేదు. అసలు ఏది కూడా యేసు ప్రభు కంటే ఏది కూడా మనం పొందలేదు. కనుక మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఏదైనా ఎప్పుడైనా మనకు సంభవించిందనుకోండి, ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి, అది సాధారణమైంది కానీ పెద్ద ఎక్కువైంది ఏం కాదంట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ చెప్తుంది అంటున్నాడు. ఏమని అంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్పది. అది మనుషులకు కలిగేదే. అది ఎప్పుడు కూడా కలిగేదే శోధన, పెద్ద ఏం కాదు. మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు అంటూ
మీరు సహింప కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. మీరు ఎంతైతే తట్టుకుంటారో, మనం ఎంతైతే తట్టుకోగలుగుతామో అంతే మనకి శోధన వస్తుంది, కానీ అంతకంటే పెద్ద ఎక్కువ శోధన కాదు. ఎక్కడ దాకా ఎందుకండి, చాలాసార్లు మనమే మన పిల్లలకు ఏమైనా పని అప్పగించామనుకోండి, అది బరువైన మోత కలిగింది అనుకోండి, వాడు ఎంత మోస్తాడు అనేది మనకు తెలుసు కనుక అంత మాత్రమే పట్టుకెళ్ళమంటాం. వాడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే మరి ఒక గుప్పుడు ఎక్కువ ఏం చేస్తాడు, కొంచెం ఒక గొట్టడు ఎక్కువ ఏం చేస్తాడంటే మూట కట్టుకుని పట్టుకెళ్ళిపోవాలని ఎత్తుకోవాలని అనుకుంటాడు. లేపలేడు, పట్టుకెళ్ళలేడు. ఏమంటే పట్టుకెళ్ళినా కొంత దూరం పట్టుకెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతాడు. వాడికి ఆ విషయం తెలియదు. తల్లికి తెలుసు, తండ్రికి తెలుసు. ఏంటి, వాడు ఎంతవరకు మొయ్యగలడు, ఎంతవరకు చేయగలడు, ఎంతవరకు అనగా ఆ మోతను బరువును మొయ్యగలడు అనే విషయం తల్లిదండ్రులకు తెలుసు. అలాగే యేసు ప్రభు కూడా తెలిసేటండి, మనం ఎంతవరకు తట్టుకోగలుగుతాము, ఎంతవరకు నిలబడగలుగుతాము అంతవరకు మాత్రమే ఆయన శోధిస్తాడు అని చెప్తూ, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించాడు అని. అంతేకాదు, ఏమన్నాడు, అంతేకాదు ఇంకేంటి మరి, సహింపగలుగుతావు అంటే సహించుకోవడానికి ఏది, ఎంతైతే నువ్వు శోధన పొందుతావో, ఎంతైతే తట్టుకోగలుగుతావో, ఏమండి ఆ శోధన విషయంలో కూడా మరలా ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఇంకో మాట, నువ్వు సహించుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేస్తాను అని అన్నాడు. మన అంశం ఏంటంటే తప్పించుకునే మార్గము అనేటువంటి అంశం మనం ఈరోజు. మీకు అర్థమవుతుందా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. అయితే మనం తప్పించుకోవడానికి కానీ తప్పించబడడానికి కానీ యేసయ్య కొన్ని మార్గాలు పెట్టాడు, కొన్ని సంగతులు మనకి నేర్పించాడు. ఈ వరకు నేర్పించాడు, నేర్పిస్తాడు, ఇప్పుడు కూడా నేర్పిస్తాడు. ఇలాగే ఈ వరకు కూడా నేర్పించాడు. ఎన్నో బైబిల్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది, వినేవాడికి అర్థమవుతుంది, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. కనుక తప్పించుకునే మార్గంలో ఒక 4-5 విషయాలు తొందరగానే నేను చెప్పి ఈ ఆరాధన మనం ముగించుకోవడం జరుగుతుంది. ఏంటి తప్పించుకునే మార్గం అంటే, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడమే. దేవునికి స్తోత్రం. తప్పించుకునే మార్గం ఏంటంటే, కొత్త విషయాలు ఏం చెప్పట్లే నేను, మీకు అర్థమవుతుందా? ఈ వరకు ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్న విషయాలే. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, ఇంకో కోణంలో ఇంకొక రకంగా ఇంకో ఆలోచన పాస్టర్ గారికి ఇచ్చి ఆయన సంఘాన్ని బలపరిచి మాట్లాడతారు. వాక్యాలు అయ్యి ఉండొచ్చేమో కానీ మాట్లాడే విధానం పరిశుద్ధాత్ముడు ఇంకొక ద్వారంలో మాట్లాడి బలపరుస్తాడు, మనల్ని ప్రభులో నిలబెడతాడు. ఒకసారి అందరూ స్తోత్రించండి. కనుక మనం తప్పించుకునే మార్గం ఏంటంటే, దేవుని బిడ్డలు ఏం కాదు, శోధన అనేది, బాధ అనేది, పరిస్థితి అనేది, ఇబ్బంది అనేది అందరికీ వచ్చేది. అది ఎవరికి, పాస్టర్ గారికి కలుగుతుంది, రాష్ట్రమ్మ గారికి కలుగుతుంది, పాస్టర్ గారి కుటుంబానికి కలుగుతుంది, బిషప్ గారికి కలుగుతుంది, అలాగే సంఘ నాయకులు ఎవరికైనా కలుగుతుంది, సంఘ విశ్వాసులైన మీ అందరికీ కూడా కలుగుతున్నాయి. అయితే ఆ శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలి అని అంటున్నాండి, ప్రార్థన చేయాలి. 2 మాటలు మనం చదువుకున్నాం ఇందులో. ఏమిటంటే, మనందరికీ తెలిసిన మాట, యేసు ప్రభువు వారు పట్టుకోబోతున్నట్టు రోజుల్లో ఆయన చేసిన ప్రార్థన లేక ఆయన చెప్పిన మాట ఉంది. ఎక్కడ, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో మీరు గమనించండి. 26వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది. 41వ వచనం మనకు కనబడుతుంది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోండి. శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు తప్పించుకునే మార్గం ప్రార్థన ద్వారానే జరుగుతాడు. మర్చిపోకూడదు. మనకి ఏదన్నా చిన్న కష్టం వచ్చిందనుకో ప్రార్థన చేయాలి, అంతే తప్ప దాన్ని 10 మంది దగ్గర దాన్ని షేర్ చేసుకోవడంలో నీకు ఏమీ వరగదు, ఏమీ తగ్గదు, ఏమీ పోదది. కనుక తిన్నగా దేవుని దగ్గరికి రావాలంటే, ఇక్కడ యేసు ప్రభు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, మనందరికీ చెప్పిన మాట ఏంటంటే, మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరొకసారి చదవండి. 41 వచ్చింది. గమనించండి, శోధనలో ఇక్కడ మనం గమనించాలి. అంటే అందరికీ శోధన ఉంది,
యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన్ని శోధన రాదని అనుకోకండి. శోధన అనేది మన భూమి మీద ఉంది. మనం కూడా ఎక్కడ ఉన్నాం? భూమి మీదే ఉన్నాం. మీకు శోధన అనేది మనకు భూమి మీద ఉంది. గమనించి, ఆ శోధన అనేది శారీరకంగా రావచ్చు, ఆధ్యాత్మికంగా కూడా రావచ్చు నీకు. అయితే నువ్వు ఏం అర్థం చేసుకోవాలంటే, శోధన ఉంది కనుక ఆ శోధన అనేది శోధన ఉంది. ఎలా ఉంది అంటే సాతాను రూపంగా ఉంది. ఆడు ఏం చేస్తాడంటే నిన్ను, నీ కుటుంబాన్ని, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, సంఘాన్ని ఆడు ఏం చేస్తాడంటే పడగొట్టడానికి ప్రారంభిస్తాడు. శోధనలో పడకుండా మనం ఏం చేసుకోవాలంటే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు మనల్ని ప్రార్థన చేయకోకుండా సాతానుడు మనల్ని అడ్డుకున్నాడు అనుకోండి, ఆడేం చేయాలనుకున్నాడు? మనం పడగొట్టాలనుకున్నాడు. ఎందులో? ప్రార్థనలో. పాటలు పాడాలనుకున్నాం, చక్కగా పాడలేకపోతున్నాం. పాడడానికి మనమేమో ముందుకు రాలేకపోతున్నాం. నేను పడగొట్టాలనుకున్నాడు. అలాగే మనకు ముందుగానే దేవుడి మందిరానికి తొందరగా రావాలని నువ్వు అనుకున్నావు, కానీ రావడానికి ఏదో ఆటంకాలు నీకు కలుగుతున్నాయి. అంటే ఆ టైంలో నిన్ను అనగా ప్రార్థనలోనికి తొందరగా వెళ్ళకుండా చేయడానికి, నేను పడగొట్టడానికి ప్రారంభిస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళితే నీకు శోధనగా ఉన్నది ఏదైతే ఉందో వాటి నుంచి నువ్వు బయటపడడానికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను తొందరగా వెళ్ళడానికి నాకు సహాయం ఇవ్వండి అని ప్రార్థన చేయండి. ప్రభువా, నేను మంచిగా పాడాలనేటువంటి మరి ప్రార్థన చేయండి. ప్రభువా, నీ వాక్యం వినాలి ప్రభువా అనేటువంటి విషయాన్ని ప్రార్థన చేయండి. వాక్యం వెళ్ళకపోతున్నాను ఆయన, అర్థం చేసుకోలేకపోతున్నాను ఆయన. అయ్యా, నన్ను శోధనలో పడగొట్టేస్తున్నాడు, వాక్యం వినకుండా చేస్తున్నాడు, వాక్యం నడకుండా చేస్తున్నాడు, ఈ మార్గంలో ఉండకుండా చేస్తున్నాడు. కనుక అందుకే పదే పదే మరి దైవ సేవకులైన వారు ఎవరైనా కానీ చెప్పే మాట ఏంటంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన ఎవరికంటే ప్రార్థన? ఎవరికంటే ప్రార్థన? రచించండి దేవుని పిల్లలరా, అది కొంచెం అది వాళ్ళ పిల్లలు కనుక మీరు మరి ఎవరు అనగా ప్రార్థన చేయాలి అని అంటే ఏమండి, ఎప్పటి నుంచో వచ్చేవాళ్ళే ప్రార్థన చేయటం కాదు అనగా దేవుని మందిరానికి ఇప్పుడు వచ్చినా, రేపు వచ్చినా, ఎల్లుండి వచ్చినా, సంవత్సరం కింద వచ్చినా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది కుటుంబంలో అందరూ చేయాలి, కొందరే కాదు. ఎందుకంటే శోధన అనేది నువ్వు తప్పించుకోవడానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కనుక నువ్వు తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా అని వెతుకుతున్న ఎడల, లేకపోతే ఏదైనా తప్పించుకునే మార్గం, ఈ పరిస్థితుల్లోంచి నేను విడుదల పొందే మా పరిస్థితి నాకు ఏదైనా ఉంది అని అంటే ప్రార్థన అని బైబిల్ చెప్తుంది. కనుక దయచేసి యేసు ప్రభు చెప్పాడు. మనం చదువుతాం ఏమని? అవును, ఎలా ఉండాలండి? మెలకువ అనే మాట మీరు ఆలోచించండి. మెలకువ అంటే కొడుకుని కళ్ళు తెరుచుకుని ఉండడం కాదండి. మెలకువ అంటే నీవు ఏది చేయలేకపోతున్నావో అది చేయడానికి నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్త పడటమే మెలకువ. మెలకువ అంటే దేవుని పిల్లారా, తెల్లవారులో మెలకువగా ఉండి ప్రార్థన చేయమని కాదు. మనం ఏ విషయాల్లో ముందుకు రాలేకపోతున్నాము, ఏ విషయాల్లో మనము చేయలేకపోతున్నాము, ఏ విషయాల్లో మనం ఉండలేకపోతున్నామో ఆ విషయంలో ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుని వాటి నుంచి మనం బయటకు వచ్చి మనం చేయటమే మెలకుగా ఉండడం. నీకు అర్థమవుతుంది కదా? ఓకే, మంచిది. అయితే ఇంకొక మాట ఏంటంటే యాకోబు రాసిన పత్రికలో కూడా మరొక మాట ఉంటుంది, చదువుదాం. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనే మనకు మాట కనపడుతుంది. 13వ వచనం, 14వ వచనం చదవండి. దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక. ఎవడైనా కష్టం వస్తుంది, బాధ వచ్చింది, బలహీనత వచ్చింది, బాధ వచ్చింది, నా పరిస్థితి ఇలాగే ఉండిపోయింది అనుకుంటూ ఉన్నట్లయితే దేవుడు నాకు ఇలా చేస్తున్నాడేంటి, ఇలాగ చేస్తున్నాడేంటి అనే విషయాన్ని దేవుడి మీద పెట్టి దేవుడిని అనకూడదట. క్వశ్చన్ చెప్పాడు. ప్రతి ఒక్కడు కూడా
స్వకీయమైనటి సొంతదైనటి అనగా దురాశ ఒకటి వాళ్ళు ప్రవేశించడం ఉంటదటండి. దురాశ చేత ఏడవబడి ఏడవబడి మరల కొల్పబడిన వాడై శోధింపబడెను. శోధింపబడుతున్నాడు. మీరు గమనించండి, స్వకీయమైన సొంతమైనటి ఏంటంటే దురాశ. గమనించండి, ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి మనిషి కూడా తనను తానే పాడైపోయి శోధనలో పడుతున్నాడే తప్ప దేవుడు మాత్రం శోధించాడు. శోధించేవాడు కాదు, నేను పడగొట్టేవాడు కాదు, నేను పాడు చేసేవాడు కాదు. ఆ మాట ఇక్కడ రాశాడు. అనొద్దు అంటాడు ఇక్కడ కదా. ప్రతివాడు ఏమంటాడంటే దేవుడు కీడి విషయమై శోధింప నేరడు. అర్థమవుతుందా? దేవుడు కీడి విషయంలో శోధింపడు. నీకు అంత ప్రమాదం వచ్చిందా, అంత కష్టం వచ్చిందా, అంత బాధ వచ్చిందా, ఇంత పరిస్థితి, దేవుడు నిన్ను ఆ విధమైన పరిస్థితులకి ఆయన తీసుకురాలేదు అంటాడు. ఎందుకు ఎవరు తీసుకొచ్చారంటే నీకు నీవే తెచ్చుకున్నావు అంటాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అయితే అంటూ చెప్పా ఏమంటాడంటే ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. నేనన్న మాట కదా, ఆయన దేవుడు అనే మాట ఈ మాట అనకూడదటండి. నీకేమైనా పరిస్థితి బాగోలేదా, నీకేమైనా ఇబ్బందికరమైందంటే తప్పించే మార్గం ప్రార్థన. ఆ ప్రార్థన మోకరించు. కనుక బాధపడుతూ ఉండకపోతే మరి ఇబ్బంది పడిపోతే ఉండకపోతే మోకరించి మరి అరగంట అన్నది గంట చేసి, గంట అన్నది 2 గంటలు ప్రార్థన చేసి, దేవుని బతిలాడి ప్రార్థన చేసి మన పరిస్థితిని మార్చుకోవచ్చు కదండి. ప్రార్థన ద్వారా దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక తప్పించుకునే మార్గం ఏదైనా ఉంది అని అంటే అనగా ఆ శోధన నుంచి, ఆ పరిస్థితుల నుంచి మనం మార్చుకోవాలనుకుంటే ప్రార్థన ఒకటి మాత్రమే చెప్తున్నాను. తప్పించుకునే మార్గంలో మొదటిది ఏంటంటే ప్రార్థన అని మనం చెప్పుకున్నాం. రెండవది ఏంటి అంటే మనం ప్రకటన గ్రంథంలోకి వెళదాం. ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకున్నాము అంటారు. ఏం చేయాలంటే నువ్వు తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా అని అడిగితే ప్రభు చెప్పేది ఏ స్థితిలో నుంచి పడితేవో అని అంటాడు. ఇక్కడ 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తెరిచి 5వ వచనం చదవండి. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో జ్ఞాపకము చేసుకుని తర్వాత చదువుతామా. మనం అంటే వచ్చిన పరిస్థితుల నుంచి మనం తప్పించుకోవడానికి, వచ్చిన మరి భయంకర బాధల నుంచి తప్పించుకోవడానికి మొదట మనం గ్రహించవలసి ఏ స్థితిలోనూ పడిపోయామో, మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళము, ఏ స్థితిలో పడిపోయాము, ఏ స్థితిలో ఇప్పుడు ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకేమవుతుందో చెప్పంటారా దేవుని పిల్లలారా, మనము తిరిగి అనగా మంచి మార్గంలో ఉండాలనే ఆలోచన మనకు పోతాము. దేవునికి స్తోత్రం. కనుక నీవు ఏ స్థితిలోని పడితేవో అది అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి చెప్తారా? ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏలియా గారు ఉన్నారు కదా, ఏలియా గారితో కూడా ఒక ఆయన ఇచ్చేవారు. ఆయన వెంకటేశ్వరరావు గారు కదా. ఆయన పెంతెకోస్తులకి, లూథరన్కి, బైబిల్ మిషన్కి ఇలా ఫెలోషిప్లకి చర్చిలకి వెళ్ళండి రాడు అసలు. మీకు అర్థమైందా? ఆయన రోమన్ కేథోలికల ప్రార్థనకి వెళ్తాడండి. మరియమ్మ మతం ఉండండి. ఎవరైనా మరియమ్మ మతముడు అనమాట. నువ్వు కాదు కదా, యేసు ప్రభు చెప్పినా వచ్చినా నేను అమ్మను అనేటువంటి మనిషి అనమాట. దాంతోపాటు ఆయన ఎవరో తెలుసా మీకు? ఆయన కమ్యూనిస్టు. రెండోది ఒకటి కమ్యూనిస్టు, రెండోది ఎవరంటే ఆయన రోమన్ కేథోలిక్ వాడు. కానండి కనీసం నువ్వు చెప్పుకో, మాట్లాడుకుంటే మాట్లాడుకో, కానీ నా యొక్క మనస్తత్వాన్ని మార్చుకోను. నేను దేన్ని చూశాను, ఇంకా ఎందులో ఉన్నానో అదే నాకు స్వర్గం, అదే నా పరిస్థితి. మీరు వినాలి.
అయితే ఆయన ఏలీ గారు ఇక్కడికి రావడం అంతకు ముందు కూడా ఆ తమ్ముడు గారి వ్యాపారానికి వచ్చినప్పుడు కూడా ఉన్నాడండి. కానీ మన దగ్గరికి రాలే. ఎక్కడికి వెళ్ళేవాడు? భీమవరం అవసరమైతే ఛార్జీ పెట్టుకుని ఏంటండి రోమన్ కేథోలికల్ చర్చ్ ఉంది కదా, మరి అక్కడికి వెళ్ళేవాడు, లేదా అత్తిలు వెళ్ళేవాడు. ఇలాగా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఆరాధనకి అక్కడికి వెళ్ళేవాడు తప్ప ఉన్న చర్చిలకి వెళ్ళేవాడు కాదు. మరి ఇక్కడ మరి ఏలీ గారితో వచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చింటే ఒక 5-6 వారాలు వచ్చి ఉంటాడు, 6 వారాలు వచ్చి ఉంటాడు, మనకు తెలియదు. ఒక 2 నెలలు 3 నెలలు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. ఎందుకు విషయం చెప్తున్నానంటే దేవుని పిల్లలారా, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్తున్న ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుండేవాడు. నేను చెప్తున్న ప్రతి ప్రసంగాన్ని గమనిస్తుండేవాడు. అంతేకాకుండా వ్యక్తిగతంగా నాతో సహవాసం చేశాడు. ఆయన ఇంతప్పుడు కూడా వచ్చి సహవాసం చేశాడు. ఆ సహవాసం చేసినప్పుడు అందుకే దేవునికి సేవకు సహవాసం ఉండాలంటారు. బయట సహవాసం ఉంటే బయట వెళ్ళగానే అయిపోతుంది పని. అది బయట వాళ్ళు ఏం చెప్తారండి? మనకు మంచి మార్గం చెప్తారా? మంచి విషయాలు చెప్తారా? ఏమండి? లేకపోతే మంచి ఆలోచనలు చెప్తారా? అన్నీ లోక సంబంధమనే కదా అక్కడ అయినపడేయన్నీ కూడా అక్కడ అన్నీ అయ్యే కదా. అలా చెప్పకపోయినా పక్కన కూర్చుని ఏంటి మాట్లాడుకుంటే మంచి ఊళ్ళు పడతాయి కదా. మనం వెళ్తూ ఉంటుంటే పోతూ ఉంటుంటే చేస్తుంటే లోకపరంగా స్నేహం చేసే వాళ్ళకి అందరికీ లోకపరంగా మనం అది ప్రత్యేకంగా చెప్పకపోయినా మనకి వినపడతాయి, ఖచ్చితంగా వినపడతాయి. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఉన్నంత కాలం కూడా వ్యక్తిగతంగా నాతో సహవాసం చేశాడు. ప్రతి రోజు కూడా ఏదో ఒక సమయం కనీసం 2 గంటల నుంచి 3 గంటలు నాతో గడిపేవాడండి. ఆ గడిపిన సందర్భంలో రోమన్ కేథోలికల విషయంలో కానీ, ఆ యొక్క ప్రార్థన విషయంలో కానీ, రోమన్ కేథోలికల ఏంటది బైబిల్ గురించి కానీ, ఈ బైబిల్ గురించి కానీ చెప్పి నాతో పిచ్చగా డిస్కషన్ చేసుకుని వాదం వేసుకునేవాడండి. ఆయన అసలు ఒప్పుకునేవాడు కాదండి. శివరాత్రి లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన ఇంకా కొన్ని అవకాశాలు దొరక్క ఆయన తప్పించుకోవడానికి ఏదో విషయం చెప్పి వెళ్ళిపోతుంది వాడు. కానీ మీరు ఎప్పటికైనా సరే యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకుంటారు, మీరు మారు మనసు పొందుతారు, మీరు రక్షణ పొందుతారు. మీరు అది నా ప్రార్థన ద్వారా జరుగుతుంది కార్యం అని చెప్తారు. దేవుని స్తోత్రం. అది ఆమనపనండి పౌలు గారు, ఆమనపనండి పాస్టర్ గారు అని, అది అమ్మనపని, అది జరగని పని అండి అనేది మీ లాంటి చాలా మంది అనగా ఎంతోమంది ఇలా చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం కలుగుతుందా. మనం ఏ స్థితిలోని పడి ఉన్నామో అది జ్ఞాపకము చేసుకోవాలి. అని అదే జ్ఞాపకం చేస్తుండేవాడు ఆయన. అది చెప్తే అవదు. కానీ ఆ టైంలో ఆయన చెప్పిన విషయాలు, ఏ స్థితిలో పడ్డాడు, అసలు ఏ స్థితిలో ఆయన ఉన్నాడు, ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఎక్కడ కూలిపోయాడో, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడో, చివరాఖరికి ఆయన గతి నరకం తప్ప మహోటలకు నరకంలో పోతామన్న రోజు కూడా ఉన్నాయి. అవునండి, ఏదే గారు చదువుతుంది కూడా ఖచ్చితంగా నరకంలో పోతాం. నీకు మార్గం మంచిది కాదు. ఏ స్థితిలో పడి ఉన్నావో జ్ఞాపకం చేసుకో. తిరిగి దేవుడు నిన్ను బతికించాలనుకుంటున్నాడు, రక్షించాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇలా జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఆఖరిగా మాట్లాడిన రోజే తెలుసా, వాడు తెల్లారిపోతున్నారు అనగా ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో పెద్ద డిస్కషన్ జరిగింది. దేవునికి స్తోత్రం. కావాలని వెళ్ళారు, వెళ్ళిపోతున్నాడు ఆయన లాస్ట్లో. అప్పుడు కూడా నేను మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, అస్సలు మీరు మాట్లాడొద్దండి, నేను అర్జెంటుగా రేపు వెళ్ళిపోయి ఎల్లుండా ఒక సిలువు చేయించుకుని అది మోసుకుని ఊరంతా తిరగాలన్నాడు. మొయ్యి అని చెప్పా మోస్తానన్నాడు. నేను మొయ్యి అని చెప్పాను కదా, ఇంకా నాకు ఇంకా చెప్పను, నువ్వు వెళ్ళు మొయ్యి చూస్తాను. ఆ రోజు కైకి అక్కడికి చాలా ఎక్కువ జరిగింది కనుక నేను ప్రార్థిస్తున్నాను ప్రభు చేత. నాకు నమ్మకం. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎందుకో తెలుసా మాట అన్నానండి, చెప్పంటారా? ఆయన మనసులో దేవుని వాక్యం ఎత్తబడింది, అది నాకు తెలుసు. అన్ని రోజులు నాతో డిస్కషన్ చేస్తుండగా ఆయన నుంచి తీసింది ఏంటో తెలుసా? దేవుని వాక్యం అనే విత్తనాన్ని తీశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏంటండి, బైబిల్ చదవనోడు
బైబిల్ చదవడం ప్రారంభించాడు. ఏ బైబిల్? ఆ బైబిలే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని అనగా దేవుని యొక్క పరిస్థితులను ఆలోచించలేని వ్యక్తి. ఆయన ఆలోచనలో పడవేయడానికి దేవుడు అనగా నా మాటలు అంటే యేసు మాటల వలన కృప చూపాడు. అది కూడా ఆయన నోటి నుంచి వచ్చాయి. ఇవన్నీ ఆధారం చేసుకుని నేను ఖచ్చితంగా చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగింది కదా. ఒక 3 రోజుల కిందట ఎలి గారు వచ్చాడు. ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. వస్తే నాకు మాట్లాడండి అని చెప్పేసి ఫోన్ చేస్తే మాట్లాడు బాగున్నారా అని చెప్పేసి ఆయన బాగున్నానండి అని చెప్పేసి గుడ్ న్యూస్ అండి అంటాడు. నీ దగ్గర ఏం గుడ్ న్యూస్ ఉంటుంది అన్నాడు. లేదు లేదు ఆ గుడ్ న్యూస్ మీకే చెప్పాలి అని అన్నాడు. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, నేను రోమన్ కేథోలికల్ చర్చికి వెళ్దాం అనగా ఆ చర్చిలో అడుగు పెట్టడం రాజీనామా చేసుకున్నాను. ఇప్పుడు మా ఏరియాలో ఉన్న మంచి ఫెలోషిప్లో చర్చికి మంచి సేవకుల దగ్గరికి వెళ్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. పాస్టర్ గారు ఇది నిజమండి, అబద్ధం కాదండి అంటాడు. పక్కన కూర్చోనండి ఏలీ గారు, ఎప్పుడు జరిగింది ఇదంతా అని ఆయన కూడా తెలియదండి. ఎప్పుడు జరిగిందంటే అవును ఈ మధ్యనే. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు అనగా అద్భుతమైన కార్యాలు 3 కార్యాలు నేను చేంజ్ అయిన తర్వాత, నేను మారిన తర్వాత, నేను అనగా వేరొక మరి ప్రార్థనకి యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుని అనగా వెళ్ళిన తర్వాత ఈ మరియమ్మ ఆ యొక్క అది మానేసిన తర్వాత, చర్చికి వెళ్ళడం మానేసిన తర్వాత అద్భుతమైన నా జీవితంలో నేను కని విని ఎరగలేని అద్భుత కార్యాలు 3 కార్యాలు దేవుడు చేశాడండి. దేవునికి స్తోత్రం. అంతకంటే ఇంకేంటంటే నా యేసు క్రీస్తు ప్రభు దేవుడు. అందుకనే నేను ఏం చేస్తున్నాను తెలుసా, అక్కడికి వెళ్తాం మానేశానండి. ఇదిగో యేసు ప్రభు దేవుడు అని వెళ్తాను. మరి బైబిల్ ఏం చేసావు అంటే, బైబిల్ కొన్నానండి. ఏ బైబిల్? పరిశుద్ధ గ్రంథం కొన్నాను. మరి అది చదువుతున్నామంటే రోమన్ కేథోలికల్ ఏంటంటే పవిత్ర గ్రంథాన్ని చదువుతున్నాను అనగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అర్జెంటుగా ఆ రోమన్ కేథోలికల్ లేక ఏం చేద్దంటే బైబిల్ చదవడం మానేసి బైబిల్ తీసి చదువుతానండి పాస్టర్ గారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏ స్థితిలో నుంచి ఆయన ఏ స్థితుల్లో పడిపోయాడో అది జ్ఞాపకం వచ్చిన తర్వాత, తెలుసుకున్న తర్వాత తన జీవితం యేసుక్రీస్తు విలువేంటో అర్థమైంది. అలాగే దేవుని పిల్లలారా, మనము ఒక సేవకుడు విలువ ఏమండి ఒక యేసు ప్రభు విలువ, ఒక ప్రార్థన విలువ, వాక్య విలువ ఎప్పుడు తెలుసుకుంటారో తెలిసింది. ఏ స్థితిలోంచి పడిపోయామో ఆ స్థితిలోంచి మళ్ళీ బయటకు వచ్చి ఒక్కసారి అయ్యో నేను పలానా రోజున ప్రార్థనాపరుడిగా ఉన్నాను, పలానా రోజున సంఘ క్రమాలు చేశాను, పలానా రోజున నా జీవితం దేవుని కొరకు బ్రతికిన జీవితం, పలానా రోజున సేవకులతో సహవాసం చేస్తాను, మరి ఆ పరిస్థితులలో నేను ఈ విధంగా ఇలాంటి అన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో దేవునికి స్తోత్రం కలుగుతుంది కనుక ఏమవుతుందంటే తప్పనిసరిగా నీకున్న పరిస్థితులను తిరిగి మార్గాన్ని దేవుడు వేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఇక్కడ ఏమన్నాడు, నీవు ఏ స్థితిలోని పడితే అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము అనగా మంచి పనులు చేయము, అట్లు చేసి నీవేం చేస్తావు, మారు మనసు పొందు. సరే అని నేను ఎడలా నేను ఎందుకు ఏం చేస్తానంటే వచ్చి దీపస్తంభాన్ని తీసుకువేస్తాను అని చెప్తాను. సరే కానీ దేవుని బిడ్డరా, తప్పించుకునే మార్గము ప్రార్థన, తప్పించుకునే మార్గము ఏంటో తెలుసంటే ఏ స్థితిలోంచి పడ్డాము. ఒకప్పుడు మంచిగా ఉన్నావు, ఇప్పుడు ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేసిన నీ జీవితంలో, వాక్యం విన్న నీ జీవితంలో, పరిచర్య చేసిన నీ జీవితం తాకడం ప్రారంభించావు, బూతులు తినడం ప్రారంభించావు, కులపిచ్చి పట్టేసుకుంది, లేకపోతే ఇంకోటి పట్టేసుకుంది, అసలు నా వాళ్ళే నాకు గొప్ప అని దేవుడు నాకు అవసరం లేదు అన్న టైప్లో అయిపోయావు. ఇవన్నీ కూడా ఒకప్పుడు లేవు. నేను చెప్తున్నా చాలా మంది ఒకప్పుడు లేవు.
మొదటి నుంచి మార్చుకోలేకుండా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఆ బ్రతుకులు ఇంకా అంతే. కానీ మొదటి నుంచి కూడా మంచి మార్గంలో ఉండి అనగా మళ్ళీ తిరిగి వాళ్ళ స్థితిని మార్చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఏం చెప్తున్నా, దేవుని మందిరం ఉండి కనుక ఆ స్థితిని మార్చేసుకుని మరలా ఇప్పుడు నేను చెప్పిన వాటిలో అన్నింటిలో పడిపోయావు. అది జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఈ పరిస్థితి మర్చిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ మధ్యన ఎక్కువైపోయింది, కులపిచ్చులు ఎక్కువైపోయినాయండి క్రైస్తవులకి. ఎవరికి దేవుని ఎక్కువైపోయింది అనమాట. నేను ఆ కులం ఉండి, నేను ఏ కులం ఉండి, నేను ఆ కులం ఉండి. కులం నీకు ఏం చేస్తుందని పరలోకం తీసుకెళ్తుంది. ఒకసారి ఆలోచించు. నీ కొరకు అనగా కులం ఏమైనా సిలువ ఎక్కిందా? దేవుని స్తోత్రం. కొలగొడ అన్న రాగం వచ్చింది, కానీ ఇల్లు కూడా ఇవ్వకుండా చేశారు కొంతమందికి. అది నాకు తెలుసు. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఏమైపోయారు, ఇప్పుడు మా కొలగోళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుని అక్కడ డప్పేస్తున్నారు. నాకు తెలుసు. అప్పుడు ఇల్లు ఇవ్వడానికి ఇవ్వదా, జబ్బు వచ్చింది మీ ఇంట్లోకి వచ్చేస్తుంది అన్న పరిస్థితులు కూడా లేవంటారా? చర్చలు మన చర్చలో ఉన్నాయి. ఇవ్వదు ఇల్లు. మీ పిల్లలు పాడైపోతారు. మీ చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో. అప్పుడు ఎవరు దిక్కేయారు? దేవుడు కదా. అప్పుడు పాస్టర్ గారు కదా. అప్పుడు సంఘం కదా. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు కావాల్సి వచ్చారా? నాకు డబ్బులు ఉన్నాయనా? నాకు బంగారు కాసులు ఉన్నాయనా? ఉన్నా చెప్తాను, లేకపోతే చెప్తాక పరిశుద్ధాత్ముడు ఆయన మాట్లాడుతున్నప్పుడు నీకు ఆగడానికి ఏముంటుంది ఇక్కడ? ఉన్నా చెప్తాను, లేకపోతే చెప్తాను అంటే సరంతర స్తోత్రం చెప్తాను. నిజం కాదంటారా? అసలు వచ్చారా? సొంతంగా తొంగు చూసారా? అందరూ స్తోత్రం చెప్తారు. మా అక్క సెబ్రూల్ అండి, ఆవిడ చనిపోయింది. రేపు శనివారమే ఆవిడ ఇక స్మారకూడదు వెళ్ళాలి. ఆ టైంలో నేను వెళ్ళడానికి చనిపోయింది. కరోనా వైరస్ ఆ టైంలో. కానీ ఆవిడ కరోనా వైరస్ రాలే, బీపీ డౌన్ అయిపోయి చచ్చిపోయింది. కానీ నలుగురు తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ ఉన్నారండి, అక్కలు ఉన్నారండి, చెల్లెళ్ళు ఉన్నారండి. ఎవరు రాలేదండి. తెలుసా? కనీసం ఆవిడ కూతురు, ఒక్క కూతురు అండి ఆవిడకి. కూతుర్ని పలకరించడానికి కూడా ఎలా ఉందని ఆ టైంలో నేను వెళ్ళడానికి నాకు అవకాశం లేదు, కారు వెళ్ళడానికి అవకాశం లేదు. నాకు ఆఫ్ చేసేస్తున్నాను. అప్పుడు మా పాస్టర్ గారు నేను వాళ్ళు బండి ఇచ్చి పంపించాను. దేవుని స్తోత్రం. గట్టిగా కౌగులించుకుని ఎవరో ఆ కుటుంబస్తులు అలా ఏడ్చి ఎలా ఏడ్చారో తెలిసి. అవును దేవుని పిల్లలు చూడండి, అలాంటి పరిస్థితులు నీ జీవితాలలో ఒకప్పుడు జరిగిన తర్వాత, నువ్వు మంచిగా అయిన తర్వాత, మంచి పరిస్థితి బాగున్న తర్వాత, ఉన్న స్థితి వచ్చిన తర్వాత మీకు ఏం కనపడుతుంది? ఇప్పుడు పాస్టర్ గారు కనపడ్డు, సంఘం కనపడ్డు, కులం కనపడద్ది, డబ్బు కనపడద్ది, ధనం కనపడద్ది. ఆడెవడో బలంగా ఉన్నాడని చెప్పేసి ఆడేది చేస్తాడు. ఎప్పుడు దాకా చేస్తాడు? దేవుడు చూస్తున్నాడు. చెదగొడేస్తాడు. జాగ్రత్త. ఎంతవరకు చేస్తాడు? దేవుడు ఒక్కడ మాత్రమే చేయగలడు. మరొకసారి చెప్తాను, దేవుడు ఒక్కడ మాత్రమే చేయగలడు. ఇన్ని విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. నువ్వు నీ పరిస్థితులు బాగపోతే వంగి తొంగి ఒక్కసారి కూడా చూడలే, ఒక్కసారి కూడా రాలేదా? ఒకసారి 2 సార్లు వచ్చారు. ఆలోచించు. ఈ పరిస్థితి అనేక పర్యాయాల్లో కనుక ఒకసారి ఆలోచించి వెనక్కి వెళ్ళి చూడు. ఇది కొరకు బాబులు అడిపోతున్నాను, ఓ దుర్లేస్తున్నావు నువ్వు. అలాగే ఒక రోజున నీ ఇంట్లో బాగోకపోతే, నీ పరిస్థితి బాగోకపోతే అనగా బయట నుండి మాట్లాడిన వ్యక్తులు దైవసేవకుడిగా చెప్పాలి, విషయాలు చెప్పాలి. ఎందుకు తెలుసా? దేవుడి మీద కంటే పూజ, ప్రేమ ఆడ మీద ఎక్కువైపోయింది నీకు. అందుకు చెప్పాలి. నువ్వు ఎక్కడ పడిపోతున్నావు? విగ్రహారాధనలో పడిపోతున్నావు నువ్వు. అర్థమైందా? అవును, నువ్వు ప్రేమించవలసింది అనగా ఆరాధించవలసింది పరిస్థితులు మర్చిపోయావు. స్తోత్రం కలుగును. సరైన చేతులు పైకెట్టి దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఎప్పుడు కూడా మనకి ఆస్తి ఇచ్చిన, ఐశ్వర్యం ఇచ్చిన, పిల్లలు ఇచ్చిన, డబ్బు ఇచ్చిన, ధనం ఇచ్చిన, ఆరోగ్యం ఏమిచ్చిన దేవుని పిల్లల ఎందుకు ఇచ్చాడు తెలుసా? నన్ను మహిమపరుస్తారా లేదా అని. దానిని అనగా వాడుకుంటూ దేవుని మర్చిపోతే మాత్రం దేవుడు ఒకరోజు చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు. ఆయన దృష్టిలో ఈ లెక్క ఉంటుంది. ఆ లెక్క తర్వాత ఏముంటుందో తెలుసా? నువ్వు కాదు కదా, ఈ తనలో జేజమ్మ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసినా పనులు జరగకూడదు. ఇది బైబిల్లో చెప్పిన మాట, నా మాట కాదు.
యోగ గ్రంథంలో చెప్తాడు ఈ విషయం. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఏనండి, మర్చిపోకండి, ప్రభునందు దేవుని పిల్లలు మనం దేవునికి భయపడాలండి. ఇక్కడ ఏ స్థితిలో ఉన్నాము, ఇవరికి ఏ స్థితిలో పైకి వచ్చాం, మనం ఏ స్థితిలోంచి వచ్చామండి. ఎక్కడో ఉన్నాము, ఎక్కడో అంటుకుపోయిన నీ జీవితం, ఎక్కడో అణగారిపోయిన నీ జీవితం. ఇప్పుడు 10 మందిలో ఒక గుర్తింపు తెచ్చిన తర్వాత గుర్తింపు తెచ్చిన వ్యక్తిని మర్చిపోయావా? ఆ యేసయ్యను ఏ ఒక్కడి నుంచి మర్చిపోయామండి. మేమేం మర్చిపోవాలని మీరు అనుకుంటున్నారేమో. మీ క్రియలే చెప్పేస్తున్నాయి కదా నువ్వు అనగా గుర్తింపు తెచ్చిన యేసయ్యని ఆరాధిస్తున్నావో లేదో మీ క్రియలే చెప్పేస్తున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మర్చిపోతుంది. నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావో ఆ స్థితిలోంచి మరలా రావడానికి ప్రభు చూపుతున్నాడు. జ్ఞాపకం తెచ్చుకో. నేనేం చేస్తాను, నేనేం చేస్తాను, నా రెక్కల కింద నేను ఉంచుతాను అంటున్నాడు. కనుక తప్పించుకునే మార్గాలు ఏమి ఎక్కడెక్కడికి వెళ్ళకర్లా. ఇవే ప్రార్థన చేయడం, మనం ఏ స్థితిలో నుంచి పడ్డామో దాని నుంచి పైకి లేదా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాగే చెప్పండి. ఏమన్నా మన దగ్గరే బాప్తిష్యం పొందింది ఒక పాప, ఏమండి మన దగ్గర బాప్తిష్యం పొందింది, మంచిగా ఆత్మీయంగా ఉంది ఏదో ఒక ఊర్లో. అయితే తన భర్త విడిచిపెట్టేసి ఎక్కడ ఉంటుంది. నాకు ఫోన్ చేసింది. ఏమంటే పరిస్థితి అంటే భర్తను గురించి చెప్తుంది. నేను మామూలుగా ఎట్లా అలా కొనగొడుతున్నావు నువ్వు? దేవుని చిత్తం అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టు కానీ ఎలా కొనగొడుతున్నావా? నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ చేయాలి, అలా చేయకు, నాతో ప్రార్థన చేసుకోకుండా పర్లేదు, నాతో మాట్లాడకుండా పర్లేదు, నువ్వు చేస్తుంది తప్పు. దేవుని చిత్తం కోసం కనిపెట్టక్కర్లేదా? నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటావా? నీ ఇష్టం వచ్చినట్టుగా అనగా అవును, ఒకసారిగా 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు భరించు. దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన భార్య భరించాలి. చెప్పొద్దా సేవకుడుగా నేను కుటుంబాలకి? ఏంటంటే చెప్పొద్దా? దేవుడి తర్వాత నేనే చెప్పాలి. సంఘంలో కుటుంబాల పరిస్థితుల కోసం నేనే మాట్లాడాలి. కానీ మాట్లాడలే చాలా మంది దగ్గర. నేను ఎందుకో తెలుసు అంటే పరిస్థితులను బట్టి మాట్లాడాలి. ప్రార్థన గ్రామాల గురించి, ప్రార్థన చేరుల గురించి, పరిస్థితులు బాగోలేని వరకు, అలాగే దేవునికి దూరం అయిపోయిన వారి వరకు నేను చాలా మాట్లాడాల్సి ఉంది. కానీ ఎందుకు తెలుసా, నేను మాట్లాడడానికి దేవుని దగ్గర మౌనమై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇది కూడా తప్పే. దేవుడు నన్ను ఖచ్చితంగా అడుగుతాడు, తీర్పులో తీసుకొస్తాడు. ఆ భయం కూడా నాకు ఉంది. తప్పనిసరిగా తీర్పు తీస్తాడు. నువ్వు తెలుసుండి వాళ్ళని గర్తించలేదు, తెలుసుండి వాళ్ళని మందలించలేదు, తెలుసుండి. ఇలాంటి మాట కూడా జరిగింది దేవుని దగ్గర, నా దగ్గర కూడా. అప్పుడు చెప్పాను, అబ్బా అనమాట, అపార్థం చేసుకోవడం తప్ప నాకు చేసుకుంటే వాడే బాబు చెప్పు. ప్రభునందు ప్రేమ మనం దేవుల్లో ఇంకా ఎదగడానికి ప్రయత్నించాలి. ఇంకా ప్రభువుని ఆరాధించడానికి మనం ప్రయత్నించాలి. మన స్థితి పడిపోతుందేమో, మన స్థితి జారిపోతుందేమో. ఒకప్పుడు ప్రార్థన చేసి, ఒక వాక్యం చదివి, ఒకప్పుడు పరిచర్య చేసి, ఒకప్పుడు అనగా సంఘ సహవాసంలో మన పరిస్థితి ఒకప్పుడు చెప్పకుండా చేశారు, ఇప్పుడు చెప్పినా చేయట్లేదు. ఎక్కడ పడిపోయే వచ్చింది, ఎంత దూరంలో అనగా దేవునికి ఎంత దూరంగా ఉంది. నీ క్రియలే చెప్తున్నాయని చెప్పారుగా, మన చెప్తున్నా నీ మాట. ఇవరికి చెప్పకుండానే వాటిని ఏం చేస్తున్నారు, నాది అనుకున్నట్లుగా ఉంటారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసు, అప్పుడు కొంతమంది సలహా ఇస్తారు. నిజమనుకుని ఏం చేస్తారంటే దాన్ని మనకి ఎందుకులే అన్నట్టుగా జాగ్రత్త. సైతాన్ మనిషి అమ్మ, ఆ మనిషికి సలహా ఇచ్చేది ఆడవాళ్ళని అవ్వలేదు. నేను పడగొట్టడానికి చూసేవాళ్ళుగా నేను పైకి తీసుకొస్తాను కదా, ఆత్మీయంగా తీసుకొస్తాను కదా. ఇలాంటియా దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నమాట. దేవుని పేరు అదే చెప్పిన ప్రభు దగ్గర, చెప్పిన చేసే పరిస్థితి లేదు ప్రభు, నువ్వు చేసుకో ప్రభు అని ఆయనకి
పరిచర్య అంతా కూడా ఆయన చేతికి అప్పగించుకున్నాను. నాది కాదు కదా పరిచర్య, నాదైతే బాధపడతారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అదే కదా. ఒకసారి మీ మీ చేతులు మీ వెనకాల ఇంట్లో దొరుకుని నేను అన్న మాటలు ఒకసారి మీకు పోల్చుకోండి. ఏది ఇప్పుడు నేను దేవుడు అన్నాను కదా, అది నీదిగా నువ్వు చేసుకోను అనే టైప్లో కనుక ఆయనది కదా ఆయన చేసుకుంటాడే, ఆ టైప్ మీరు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కాదు ప్రభు దగ్గర అది ఆయన కనుక ఆయన చేసుకుంటాడు. అన్నంత మాత్రాన్ని అనమాట నేను చేస్తున్న దాన్ని ఆ చేసుకోవడానికి చేయించుకుంటాడు. అది అన్నంత మాత్రాన్ని చేసుకుని అంటే చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడు మరొకసారి ఏం చేస్తాడో తెలుసా, శోధించి పరిశోధించి చేయించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగి ఉంటాడు. సరే అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత అవసరం అంటారా? ఏమండి ఎలా ఉందో చెప్పమంటారా? ఏమండి కొట్లోకి వెళ్ళి ఏంటనే బాటిల్ వెనక తెచ్చుకుని తాగేసి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నట్టు అంత తాగడం ఎందుకు? తాగిన టైం గుడికేసినా సరే ఆడికి 5,000, 30,000, 50,000, లక్ష రూపాయలతో పెడతాడు. తర్వాత లోపల పేగులేమో కలమసి అవుతాయి. చాలా రోజులు ఏమైపోతుంది తెలుసండి, నువ్వు తినలేవు, బలహీనమైపోతే నరాలని కొట్టుకుంటే అక్కడి నరాలకి ఇచ్చి తెచ్చారు. ఇలా ఉంది పరిస్థితి. అలాగా మనం అలా చేసుకుందామా? అంత అవసరం అంటారా? మనం ఏది కావాలని కొనుక్కుని తెచ్చుకుని అనగా దెబ్బతిన్నామా? అవసరం ఎందుకు వెళ్దాం? నేను ఎక్కడున్నాను కనుక లూకా సువార్త 15వ అధ్యాయంలో 17, 19 వచనాలు చదివితే అక్కడ ఏ స్థితుల్లోని పడిన వ్యక్తి ఒకడున్నాడు, ఆ స్థితిని జ్ఞాపకం చేసి తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చినప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి రావాలి. ఆ బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతమంది కూలి వాండ్రకు కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు. నేను ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒక్కనిగా పెట్టుకునమని అతనితో చెప్పుకున్నందుకు లేచి తండ్రి వద్దకు వచ్చాను. ఎప్పుడు వచ్చాడు? ఏ స్థితిలో పడిపోయాడో, ఏ స్థితిలో జారిపోయాడో అది జ్ఞాపకం వచ్చిన తర్వాత ఇప్పుడు జ్ఞాపకం రాగానే ఈ వరకు నా పరిస్థితి బాగుండేది, ఒకప్పుడు నా పరిస్థితి బాగుండేది, నా తండ్రి ఇంటి దగ్గర 10 వాళ్ళు ఉన్నారు, నా తండ్రి ఇంటి దగ్గర మంచి అనగా వాదా ఉండేవి, మంచిగా నాకు బట్టలు ఉండేవి, మంచి అనగా ఉంగరాలు వేసుకునేదాన్ని, మంచిగా అన్ని రకాలైన భోజనాలు ఉండేవి. ఇలా పరిస్థితి ఏంటి? నా కర్మ. నేను అనగా దేవునికి దూరం చేసుకున్నాను, సావాసానికి దూరం చేసుకున్నాను, ఇంటికి దూరం చేసుకున్నాను. పరిస్థితి అతడు ఆ స్థితిని ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వారికి తప్పించుకునే మార్గం దేవుడు ఏం చేశాడు? ఈరోజు మనకి ఇచ్చాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం తెచ్చుకుందాం. అతడు రాగానే ఏమనుకున్నాడంటే కూలివాని యొక్క వాళ్ళ ఇంట్లో కూలి పని చేసేవాళ్ళు ఉన్నారా, వాళ్ళలో ఒక్కడికన్నా పెట్టుకో నాన్న అమ్మ అని అందామని అనుకున్నాడు. లేచాడు, వచ్చాడు. ఏమన్నా ఒక మాట గమనించండి, ఎంతైనా తండ్రి కదా, అది చెడిపోయి పాడైపోయి ఒకవేళ తిరిగి వచ్చాడు అనుకోండి, ఆ పరిస్థితిలో ఇప్పుడు వరకు ఏ తండ్రి ఉంచడు. ఒకవేళ ఉంచి ఏం చేస్తాడంటే దూరంగా ఉంచి ఏం చేస్తాడంటే వాడు బాగుపడ్డాడా లేదా అని దాంతో కొంత సహాయం చేయకోకుండా మానని తండ్రులు ఎవరండి? ఉండక మానలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మనం కూడా మన జీవితంలో కూడా తప్పిపోయినటువంటి పరిస్థితులు,
అనగా దేవునికి దూరమైన పరిస్థితుల్లో తిరిగి మరలా నేను వాక్యం చదవాలని, మరలా నేను పరిచర్య చేయాలని, మరలా నేను వాక్యం మాట్లాడాలని, మరలా పాట పాడాలని, మరలా దేవుని కొరకు బ్రతకాలని, మరలా నా చెడుతనాన్ని విడిచిపెట్టిన మంచిగా నా హృదయ అంతరంగంలో ఉన్న ప్రతిదాన్ని కూడా తీసివేసి మంచి జీవితాన్ని పొందుకోవాలి అనేటువంటి పరిస్థితుల్లో నువ్వు జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు నువ్వు ఏమవుతావు తెలుసు అంటే తిరిగి మరలా మనిషి అవుతావు దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం. అల్లు చెప్పండి. అల్లుయ. కనుక మూడవ మాట ఏంటి అంటే ఏమండి, తప్పించుకునే మార్గం. ఒకటి ప్రార్థన అని చెప్పాం, శోధనలో పడకుండా ప్రార్థన అని చెప్పాం. రెండవది ఏ స్థితిలో నుండి పడితే మరి జ్ఞాపకం చేసుకున్నాం. మూడవది ఏంటంటే హృదయములో ఉన్న హృదయములో పాపము చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయంలో కూడా పాపం చేయకూడదు బైబిల్ చెప్తాను. ఒకసారి చూద్దాం. తొందరగా తీయండి, మనం స్పీడ్గా. కీర్తన గ్రంథం 66వ కీర్తన 16 కీర్తన 66 కీర్తన 16వ వచనం చదవండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. చూడండి, ఏం చేయకూడదు ఇక్కడ? హృదయంలో కూడా పాపం చేయకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా చూద్దాం. ఇది అలాగే ఉంచండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. కాబట్టి మీరు సమాధానమును 22 చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని ఆగండి. ఇక్కడ ఏమన్నాం? ఇక్కడ కావున మునుపటి ప్రవర్తన విషయం అయితే మోసకరమైనది. ఏమండి? దురాశల వలన ఏమైపోయిందంటే చెడిపోయిందంటే ఏంటి? మన స్వభావం, మన హృదయం. ఇలాగే చదువుకున్నాం కదా. ఏంటి? 66వ కీర్తన 16వ వచనంలో ఎక్కడంటే హృదయములో పాపం ఉండకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఈ ప్రాచీన స్వభావం అంటే ప్రాచీనం అంటే పాత స్వభావం ఏమైపోవాలంటే ఇప్పుడు కొత్త స్వభావంగా మార్చబడాలి. అంటే నువ్వు తప్పించబడాలి అంటే, పరిస్థితులు మారాలి అంటే, పరిస్థితులు మరలా నీకు అనుగుణంగా ఉండాలి అంటే, పరిస్థితులు నీకు సాటిగా నడవాలి అని అంటే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా నీ జీవితంలో చేసుకుంటూ రావాలి. చేసుకోకుండా నువ్వు ప్రార్థన చేసేస్తే మాత్రం ఏమండి ఆలోచించు. కనుక దేవుని యొక్క సంగమా, దేవుని పిల్లలారా, ఈ చక్కటి విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తప్పించుకునే మార్గము బైబిల్లోనే మనకి దేవుని ఇచ్చాడు. తప్పించుకునే మార్గం దేవుని వాక్యం నుంచి మనకు నేర్పిస్తున్నాం. కనుక ఇంకొక మాట ఏంటంటే తప్పించుకునే మార్గం విషయంలో మరొక మాట ఏంటంటే మారు మనసు పొంది దేవుని కొరకు ఫలించాలి. అది అసలు మార్చుకోవాలి. మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే హెయిర్ స్టైల్ మార్చడం అండి. చూడండి, నేను మారాను చూడండి అని చెప్పేసి తల మీద ఉన్న ఎంటికలు మార్చడం అంటే అప్పుడు దాకా కూడి పెట్టేసి నువ్వు ఎడబడి బయట వేయడమా? మార్చడం అంటే అది కాదు. అప్పుడు దాకా నిండి బట్టలు వేసుకుని ఉన్నా నీవు అనగా ఇప్పుడేమో సగం బట్టలు వేసుకోవడమా? మారడం అంటే అదే మనసులో జరగాలండి. మనిషి యొక్క మనస్సులో జరగాలండి. మత్తయి సువార్తలో చెప్తాడు ఈ మాట. చదువుదాం 3వ అధ్యాయం 7వ వచనం. అనేకుల బాప్తిస్మం పొందువకడు చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. చాలండి. ఏమన్నాడు ఇక్కడ?
అతడు పరిచయాలలోను సదుకాయలను అనేకులను బాప్తిసం పొందుట చూసి సర్వ సంతానం రాబోయే తప్పించుకున్నటకు మర్చిపోవద్దు. మీరు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. మీరు చేయవలసిన పని మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. మారు మనసు పొందిన కుదరదండి. ఏమండి, మారిపోయింది కదా అంటే ఎక్కడ కుదురుతుంది? ఫలించాలి. దేవుని ఫలించాలి. చెట్టు బతికిందంటే ఏంటి లాభం? చెట్టు ఎంత లాభం ఉందంటే ఏంటి లాభం? అంటే కాయ లేకుండా ఆ యజమానికైనా లాభం ఉంటుందా? అలాగే అనగా నేను మారు మనసు పొందాను, అనగా దేవుళ్ళకి వచ్చాను అని మాట పక్కన పెట్టండి. నువ్వు మారు మనసు పొందాక మరొక పని చేయాలి. అది ఫలించాలి. ఆత్మఫలములు ఫలించాలి, ఆత్మవరాలు ఫలించాలి, ఉపకారాలు ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, ఏడు ప్రతిదానంలో ఫలించాలి, దేవునికి ఇవ్వడంలో ఫలించాలి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, దేవుని సన్నిధిలో అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించడంలో ఫలించాలి. నీ కుటుంబాన్ని నడిపించడం ఫలించాలి, ఇరు వారిని నడిపించడం ఫలించాలి. ఫలింపు నీలో ఉండాలి. ఇలాగా నువ్వు మారు మనసు పొంది నువ్వు ఫలిస్తూ ఉంటే ఆ ఫలింపు చూసినట్టు దేవుడు నీ జీవితంలో తప్పించవలసిన వాటి నుంచి తప్పిస్తాడు, కాపాడతాడు, రెక్కల కింద ఆయన భద్రపరుస్తాడు. తొందరగా మనం ముగించుకుందాం, ఎందుకంటే తొందరగా అందుకే మాట్లాడుకుంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అందరికీ తెలిసిన మాట 22 వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చాలు. ఏంటండి? ఫలించాలి. మనం చెట్టు అయితే కాయలు ఫలించాలి, మనిషి అయితే ఆత్మలో ఉన్నట్టు ఏంటంటే అవి ఏమిటంటే ఇక్కడ చెప్పాడు, ఏం చెప్పాడో తెలుసండి. అయితే ఆత్మఫలం ఏమనగా మనుషుల్లో అనగా ఫలించవలసిన ఏంటో తెలుసండి, ప్రేమ. ప్రేమ ప్రేమ సంగము ప్రేమ కావాలి. నువ్వు ప్రేమ లేదు నీకు, ఎవడేది చెప్తే అది నమ్మి ఆ మీద పగబట్టేయడమే. ప్రేమించి సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచిదనం, విశ్వాసం, సాత్వికము, ఆశను నిగ్రహించుకుంటా. ఎవరిలో ఉండాలి? ఇవన్నీ మనలోనే ఉండాలి, క్రైస్తవులలో ఉండాలి, వాక్యం వినేవారిలో ఉండాలి. అప్పుడే నువ్వు తప్పించుకునే మార్గము దేవుడు చూస్తాడు. చూసి ఏం చేస్తాడంటే, ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నది ఈ వ్యక్తిని, లేకపోతే ఈ మనిషిని నేను తప్పించాలి, సహాయపడాలి అనే ఉద్దేశం దేవునికి కలిగేటువంటి ఉద్దేశాలన్నీ కూడా ఆయనకి కలిగేటట్లుగా మనము నడుచుకునే వాటిలోనే ఉన్నాయి. ఓకేనండి, మర్చిపోవద్దు. మనం తప్పించుకోవాలనుకుంటున్నాం కానీ మనం చేయలేకపోతున్నాం. మనము పరిస్థితులను మార్చుకోవాలనుకుంటున్నాం, ఏమండి, మనమేమో చేయలేకపోతున్నాం. కనుక మరి మరొక మాట ఏంటంటే, ఏ విధమైనది పోవాలి అంటే ఉపవాస ప్రార్థన కావాలి. అలా ఉపవాస ప్రార్థన ఎలాంటిది పోవాలని ఉపవాస ప్రార్థన కావాలి. అనగా నీ జీవితంలో ఎవరు ఉపవాసం చేయాలని కోరుకుంటావు, కానీ నాకు బాగాలేదు కదా నేను ఉపవాసం చేయాలనుకో. మనం కూడా అలాగే ఉంటామండి. నువ్వు నీరసంగా ఉంటాను, నేను ఉంటానులే అనుకుంటుంది. ఎవరంటే అమ్మగారు, అయ్యగారి కోసం. అమ్మగారికి బాగాలేదు అనుకోండి, అయ్యగారు అంటాడండి నువ్వు బాగాలేదు నేను ఉపవాసం ఉంటానులే. కరెక్ట్గా నువ్వు బాగోపోతే ఎవరు పిల్లలు వేసుకుంటారు? హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు తెచ్చుకున్నావు, బాగోపోతే ఎవరు వేసుకుంటారు? దేవుని బాగున్నాడు వేసుకోవాలి. ఎక్కడ మీకు చెప్పనక్కర్లేదు.
కొత్తది ఏంటండి అన్నట్టుగా మీరు చూస్తున్నారు. కొత్తదే కాకపోయినా చెప్పవలసి వస్తుంది, మరి ఏం చేస్తాం ఏమండి? మరి మాట్లాడికి వెళ్ళవలసి వస్తుంది మళ్ళా మాట్లాడటానికి. సరే కదండి. ఏ విధమైన పోవాలన్నా కానీ ఏం కావాలి? ఏం జరగాలి, ఏం జరగాలి ఉపవాసం. అలాగని చెప్పేసి మీలో చాలా మంది ఉపవాసం లేరని నేను అంటలా. నేను చెప్పాలి కనుక అందరూ అందరూ ఉపవాసం ఉండరు, అందరూ ఉపవాసం అనగా ఏమండి అందరూ ఉపవాసం ఉన్నారని అను. చాలా మంది ఉపవాసం ఉంటారు, చాలా మంది ఉపవాసం ఉండరు. ఉపవాసం కాకపోతే చాలా మంచిది. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఒకప్పుడు వారానికి ఒకసారి ఉపవాసం ఉండి దేవుని మందిరంలో గోజాడిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు లేదు కనుక ఏం వదిలిపోద్ది, ఏది వదిలిపోద్ది తెచ్చిపెట్టుకుంటారు ఇక. దీని సమాధానం ఏంటి? నాకేది చెప్పొచ్చు కానీ దేవునికి చెప్పలేరు మీరు అని అడుగుతాడు. నాకు వదిలిపోవాలంటే ఎలాగోలం పడతావు, ఒకప్పుడు వదిలిపోయి అంటున్నావు, ఇప్పుడు వదిలిపోలేదని అంటున్నావు. మరి వాడికి ఎలా ఉన్నావు ఒకసారి చూడు. ఒకసారి ఏం చేసావు? వారానికి 2 సార్లు అన్నట్టున్నావు. ఒకసారి పిక్చర్ వేసుకో, వెనక్కి వెళ్ళి వెనక్కి వేసుకో. వేసుకుంటే ఏముందో తెలుసా? వారానికి 2 సార్లు చేసాం, వారానికి 3 సార్లు చేసాం, అమృత వారంతో చేసాం. స్తోత్రం అలే చేస్తాం. మా అత్తగారి మాట్లాడుతూ ఉపవాసం ఉంటుంది. ఉపవాసం ఉంటే మా ఇంటికి వండుతానండి. ఎందుకంటే ఉపవాసం ఉన్నాము అని అంటే మన టంగు కూడా బావాలి, మన టంగు బావాలిగా. అందుకనమాట మీరు ఉపవాసం ఉండదు. ఉపవాసం ఉండి ప్రార్థన ఇక్కడ చేయొద్దు. ఉపవాసం లేకుండా ప్రార్థన చేసి టంగు బాగుంది అనుకోండి అనమాట, దేవుడు ప్రార్థన ఏంటంటారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. బలవంతంగా మా పాస్టర్ గారితో అన్నపెట్టించేస్తారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇది పాస్టర్ గారు అలాంటి పనులు మీరు చేశారు. మరి అంతే, మరి ఏం చేస్తాం? అవి చేసి ఉపవాసం చేస్తుంది. ఏం బాగాలేదు, ఏం బాగాలేదు, ఇది ప్రత్యేకంగా నేను బాగాలంటే ఏం మాటలే. నేను ప్రాణం తీసేస్తారు ఏంటంటే నా ఇంటికి రాకుండా మానేస్తే నా వరకు వ్యాపం చేయడం మానేస్తుంది, అంతే కదా. కానీ ఒక నిజం చెప్పాను, ఆ నిజాన్ని ఎప్పుడైనా తెలుసుకుని మారి అనగా పాస్టర్ గారు చెప్పాడు కదా, మారి మంచిగా ఉందనుకోండి, నాకే మంచిదండి. ఒక ఆత్మ ఏం చేశాను? దేవుని స్తోత్రం అల్లు చెప్పండి. అందుకే నిన్ను మోక ఆటం లేని బాధ ఎవరిదండి? బాధే కదండి. చాలా మంది పాస్టర్ గారు అంటారు నిర్మోహం లేని పాస్టర్ గారు అంటండి. ఎవరంటే నిర్మోహం ఆటం లేదు. ఎందుకు నీ వల్ల అయినా నాకైనా ఆస్తి కలుగుతుంది ఏంటి? మనకి ఇంటికంటే పాస్టర్ గారు అంటాడు నిలుస్తుంది కదా. మనకి ఎందుకంటే నీకు ఇంటికి నేర్పించాడు, చెప్తానికి నేర్పించడం లేదా? మేస్తారు ఎందుకున్నాడని చెప్తానికే ఉన్నాడా లేదా? నేర్చుకుని సంకలం పుస్తకం పెట్టుకుని స్కూల్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానికి మేస్తారుగా వస్తాకే అది నాది ఎలాగే మాట్లాడు. చేతకి రాత్రి మారిపో, నేను అలా వెళ్ళను, కూర్చో, నేను మాట్లాడితే మాట్లాడలేను. పక్కన ఏదైనా అంటుంటే మాత్రం అవి ఏదో రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం తెచ్చుకుని అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేసి మారుమందుకు ఉంచాడు. నీకేం తెలిసే ఇంకంతే, ఏముండదు ఇక అలా మనగా ఏ స్తోత్రం కాదు. కొంతమంది సేవ మానే అన్న రోజులు ఉన్నాయి. నేను అనేది సేవ మానే రాజు పాస్ గారు పాస్ అనే ఇంకా అవసరం లేదు సేవ. అది నేను ఎవరు చేయమన్నాడే సేవ, ఎవరు చేయమన్నా సేవ అనే బాగా దిగొస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని పిల్లరా, దేవుడు నన్ను పిలిచే టైం వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు కనుక నేను ఎప్పుడు ప్రభు దగ్గరికి ఏమంటానో తెలీదు. కనుక ఉన్న సమయంలోనైనా మన ఎదుటి వాళ్ళ కొంతమందినైనా సరి చేసేయండి. ఏంటంటే కృప వరం ఇచ్చాడు కనుక మనం మాట్లాడడం మంచిదని నేను అనుకుని ఏం చేస్తానో తెలుసా, వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది కనుక అలా మాట్లాడకపోతే అలా చేయకపోతే ఈరోజు నేను వెంకటేశ్వరి గారు మారుమనసు పొందుతాడా? ఇలా మరే మతంలోనే ఉంటాడు కదా, ఇంకా నరకంలోకి వెళ్ళిపోతాడు కదా, మరేం బదిలీ చేసుకుంటాడు కదా. అదండి దేవుని స్తోత్రం కలుగునే కాక 100 మందిలో ఒక్కడైన పరలోకంలోకి వచ్చారు అనుకోండి, అనగా 90 మంది అనగా ఏంటి తప్పలని కూడా ఏంటంటే అక్కడికి నరకంలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఒక ఆత్మైన ప్రభు దగ్గర నడిపించానా లేదా? అలాగని కాదు, చాలా మందిని ప్రభు దగ్గర నడిపిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక దేవుని పిల్లలమైన గమనించిన మార్పు సువార్త వాక్యములు ఏ విధమైన పోవాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలట.
29వ వచనం 9:29 మార్కు సువార్త 9:29 చదివేయండి తొందరగా. అందుకు ఆయన ప్రార్థన వల్లనే గాని మరి దేని వలనైనను మరి దేని వలనైనా ఏ విధమైనది ఏ విధమైన దానికి పేరు పెట్టలేదండి, అది ఏదైనా కావచ్చు. వదిలిపోవుట పిల్ల మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి, అంటే వదిలిపోవట్లేదని కీడు. మా అమ్మాయిని ఎత్తి మీద ఉందంటే ఈసుడు ఉన్నట్టండి. ఏంటది? 4 తామపాకులు 6 గొళ్ళు, దానికి కిందేమో ఏదో పెట్టండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం చెప్పండి, అలా చెప్పండి. మీరు ఏమనుకోంటే, నేను హఠాత్తుగా ఒక సీరియల్ చూశాను. హఠాత్తుగా ఛానల్ మారుతా ఒక సీరియల్ చూసి అక్కడ ఆగానండి. ఆగేదానికి అక్కడ ఒక సందర్భం జరుగుతున్న సీరియల్. సుమారుగా 110 బిందులు నీళ్ళు అట్టండి ఎక్కడి నుంచి తెచ్చి చుట్టూ తిరిగి అది ఎక్కడో ఆ పుట్ట మీద పోయారటండి. పోతే ఏం కొడతారట అమ్మా? వెనకాల ఎదురా ఏం కొడతారా? విషయం తెలుసా మీకు? నవ్వుకునే విషయం చెప్పనా? అది భార్య పత్ర కాపడం చేయట్లేదు, అతను పిల్లలు ఎలా కొడతారండి? భార్య పత్ర కాపడం చేస్తూ ఉండి పిల్లలు కొడతలేదంటే భగవంతుడు మొక్కుకోవచ్చు కదా. ఏదో లోపం ఉంది కనుక ఇద్దరు లోపం ఉందో లేకపోతే ఏమైందో మొత్తానికి అని చెప్పేసి మొక్కుకోవచ్చు, హాస్పిటల్కి వెళ్ళచ్చు అనమాట. హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడితే ఏంటి లాభం? ఏమన్నా ఆయన అన్ని తెచ్చిపోతే ఎవరి మీద పోతే ఏంటి లాభం? నీకేమో ఆ పక్కన నీ పక్కన కొడుకుని ఉంటే అదే ఏమనుకుంటాను. సందర్భం మాట్లాడాలి, కొన్ని సంగతులు నిర్మపటంగా మాట్లాడాలి. ఇలాంటివన్నీ చూసి తప్పులు కొట్టేయటం, దానికి లైట్లు కొట్టేయటం, దానికి ఏమో అనమాట అయ్యే చెప్తాను. అంటే పచ్చేపు నవ్వుకున్నాను. నేను మా ఆశ్రమం గారితో చెప్పాను అప్పుడే మాట ఇంకనమాట. ఇలాగైతే ఎంతమంది పుట్టేలో పిల్లలు కాపకాలుగా భార్య పత్ర కాపం లేకుండా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు పిల్లలారా ఆలోచించండి. నేను ఏం చెప్తున్నానంటే, ఏ విధమైనది పోవాలి అని అంటే, ఎలాంటిదైనా పోవాలి అని అంటే ఏం చేయాలి? అక్కడ ఏమన్నాడు? ప్రార్థన అన్నాడు. పుట్టినోట్లు ఏమన్నాడమ్మా? అక్కడ ఒక అనుకుంటారు చూడండి, ప్రార్థన అన్నాడు, ఉపవాస ప్రార్థన అంటాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. అదే చెప్పండి ఫ్రెండ్స్, చేసి తగ్గి ఒకసారి గట్టిగా చెప్పండి. నేను ఊహించేస్తున్నాను అయిపోయింది వెళ్ళిపోయింది. ఏమండి? ఉపవాస ప్రార్థన. నీకు బాగలేదా? నువ్వు చేయి ఉపవాస ప్రార్థన. నీకు బాగాలేదనుకో, ఒకవేళ బాగాలేదనుకో ఉపవాస ప్రార్థన. ఈ పెళ్లికి బాగాలేదనుకో ఉపవాస ప్రార్థన చేయమని ప్రార్థన చేయ. ఉపవాస ప్రార్థన చెప్పండి, ప్రార్థన చేయమనండి. ఈరోజు దేవుని పిల్లలారా, మనం తప్పించుకోవడానికి ఇలాంటి విషయాలన్నీ దేవుడు మనతో మాట్లాడుతుంటే ఇవి విడిచిపెట్టేసి తప్పించండి అని మనం ఇంకొక మార్గం ఎత్తుకోవడం న్యాయం అంటారా? అది జరుగుద్దంటారా? ఒకసారి మీకే అప్పగించేస్తున్నాను ఈ మాటలు. ఆలోచించుకోండి. తిరిగి మరలా మీరు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఏం మాట్లాడింది అలా చేయడానికి ప్రారంభించండి. ప్రభు కృపా సన్నిధి కాపుదల మీ అందరికీ గమనించి నడిపించుకుని ఆమె సరంగ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.